తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? యూత్‌కి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంది? యూత్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనమే క్రియేట్ చేసుకోవాలండి. యూత్‌కి ఎవరు ఏమి ఉపయోగపడరు. మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరిపైన ఆధారపడకూడదు. ఎవరికి నమ్ముకొని మనం రాలేదు. ఏ రేవంత్ రెడ్డో, కేసీఆర్‌నో, కేటీఆర్‌నో నమ్మి రాలేదు మనం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతేనే బాగుంటది. అంటే ఇప్పుడు యూత్ కోసం అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశాను. ఇంకా డిసెంబర్ 9 వరకి అందరి చేతిలో కూడా జాబ్‌ల పట్టానైతే పెడతాను అని హామీలు ఇచ్చాడు కదా! మరి ఇవ్వగలుగుతాడంటారా? అది ఇస్తారండి. ఇక్కడ ప్లేస్‌లు వేకెన్సీస్ కూడా ఉండాలి కదా! అందరికీ జాబులు ఇచ్చుకుంటూ పోతే ఇగ వేరే వాళ్ళు ఏం చేస్తారు? జాబ్‌లు ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో అవి చూసేసి అవన్నీ భర్తీ చేస్తానని కూడా చెప్తున్నాడు కదా! అట్లయితే బాగానే ఉంటది. దానికి ఎంతవరకు చదవాలో అంతవరకు చదువుకొని మంచిగా పోటీ చేసుకుంటూ చదివితే బాగానే ఉంటది. గవర్నమెంట్ జాబే రావాలని ఏం రాసిపెట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేయలేదు. కానీ గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించాలంటే కొత్త కొత్త కంపెనీలు తేవడము, సాఫ్ట్‌వేర్‌లు డెవలప్ చేయడం. యూత్‌కి ఎంతో కొంత హెల్ప్ అయితది కదా! అట్లా. అంటే ఇవి కాకుండా యూత్‌కి ఇంకివి ఇస్తే బావుంటుంది అని మీరేమన్నా అనుకుంటున్నారా? రాష్ట్రం నుంచి. ఈ యూత్‌కి ఏమి ఇచ్చినా తక్కువేనండి. మనం ఇది చేసుకోవాలి. ఏమి ఇస్తారు? వాళ్ళు ఏమి ఇస్తారు చెప్పండి? ఏమి ఇయ్యరు. మనమే చేసుకోవాలి ఏదైనా సరే.